నమస్తే. భారత విదేశాంగ విధానం విఫలమైంది. రాహుల్ గాంధీ అన్నమాట. భారత అభ్యర్థనను కాదని పాకిస్తాన్కు రష్యా JF-17 ఇంజన్లను సరఫరా చేస్తున్నది. రాహుల్ గాంధీ అన్నమాట. నిజంగా ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న ప్రతి రూమర్ని పిచ్చిగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ సహా. మరేంది అది అబద్ధమైతే నిజమేంటి అంటే, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన JF-17 బ్లాక్ ఫైటర్ జెట్ కి ఇంజన్లు రష్యా సరఫరా చేస్తుందని కదా వీళ్ళు యాగి చేస్తుంది అని కదా వీళ్ళు నానా యాగి చేస్తున్నది. నిజానికి అట్లాంటి ఒప్పందం ఏది జరగలేదు ఆ రెండు దేశాల మధ్య. కాంగ్రెస్తో పాటు మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నట్టు రష్యా పాకిస్తాన్ల మధ్య ఇంజన్ల సరఫరా కోసం ఎలాంటి ఒప్పందము జరగలేదు. ఇది నిజం. అయినా సరే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? మరి ఏంటి అంటే, 1995లో పాకిస్తాన్ తనకంటూ ఒక సొంత ఫైటర్ జెట్ ఉండాలని భావించి చైనాతో సంప్రదింపులు జరిపింది. అంటే జాయింట్ వెంచర్గా ఒక ఫైటర్ జెట్ని తక్కువ ధరలో తయారు చేయడానికి ఒప్పందం చేసుకుందనమాట చైనాతో పాకిస్తాన్. దాన్ని డిజైన్ చేసినప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇంజనీర్లు తమ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏమేం కావాలో చైనాకు చెందిన చెంగ్డు కార్పొరేషన్ ఇంజనీర్ల ముందు ఉంచారనమాట ప్రతిపాదన, మాకు ఇవి కావాలి అని. మరి తక్కువ ధరలో డిజైన్ చేయాలి కాబట్టి చెంగ్డు కార్పొరేషన్ ఇంజనీర్లు అప్పటికే తమ దగ్గర ఉన్న డిజైన్స్ని ఆధారం చేసుకొని కొత్తగా ఇంకొక డిజైన్ ఇచ్చారు. కొత్త డిజైన్కి JF-17 అని పేరు పెట్టారు. JF అంటే జాయింట్ ఫైటర్. అంటే JF-17 డిజైన్కి చైనాకు చెందిన J-7 ఫైటర్ జెట్ ఆధారం. J-7 డిజైన్కి ఆధారం సోవియట్ MiG-25 ఫైటర్ జెట్ అన్నమాట. అంటే ఒకప్పటి సోవియట్ యూనియన్ నుంచి లైసెన్స్ తీసుకొని చైనా డెవలప్ చేసిందే J-17. అర్థమైంది కదా. రష్యా MiG-21 ఫైటర్ జెట్ ఆధారంగా JF అయింది. ఆ JF మోడలే వీటికి ఆధారం JF-17కి. అంటే JF-17 అనేది MiG-21 అట్లాగే J-7 ఫైటర్ జెట్ల నుంచి స్ఫూర్తిని పొంది చేసిన డిజైన్. క్లియర్ ఇక్కడికి. 50వ దశకంలో 1950లో దాన్ని డిజైన్ చేశారు కాబట్టి ఒక థర్డ్ జనరేషన్ ఫైటర్ జెట్గా దాన్ని పిలుస్తారు. JF-17 డిజైన్ చేయడానికి ముందే ఏ ఇంజన్ వాడాలో నిర్ణయం చేసుకున్నారు. అది రష్యన్ తయారీ క్లిమోవ్ RD-93 టర్బోఫాన్ ఇంజిన్ అన్నమాట. అంటే రష్యన్ తయారీ అయిన MiG-29 ఫైటర్ జెట్స్కి RD-33 RD-93 ఇంజన్లను వాడతారు. మన దగ్గర ఉన్న MiG-29లలో RD-33 ఇంజన్లను వాడుతున్నాం. దాని మరొక వేరియంటే RD-93 మోడల్. అట్లా RD-93 మరింత అభివృద్ధి చేసింది RD-93MA అనే ఇంజన్. ఇప్పుడు చర్చ జరుగుతున్నది దాని గురించి, RD-93MA ఇంజన్ల గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది అనమాట. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఇక చైనా పాకిస్తాన్ల జాయింట్ వెంచర్ అయిన JF-17 మొదటి ప్రోటోటైప్ మోడల్ 2003లో గాల్లోకి ఎగిరింది. అప్పట్లో JF-17లో వాడింది రష్యన్ తయారీ RD-33, ఇందాకే చెప్పుకున్నాం. అయితే 1998లో రష్యా చైనా పాకిస్తాన్లు కలిసి ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం రష్యా RD-33 ఇంజన్లని చైనాకు సరఫరా చేస్తుంది. చైనా JF-17 విడిభాగాలతో సహా పాకిస్తాన్కి ఇస్తుంది. పాకిస్తాన్ వాటిని అసెంబుల్ చేసుకొని వాడుకుంటుంది లేదా ఇతర దేశాలకు అమ్ముకుంటుంది. అంటే పాకిస్తాన్ JF-17లను ఇతర దేశాలకు అమ్ముతుంది కాబట్టి రష్యా అభ్యంతరం చెప్పకూడదు. అట్లనే భవిష్యత్తులో RD-33 ఇంజన్ని అప్గ్రేడ్ చేస్తే వాటిని కూడా JF-17 కోసం వాడుకోవచ్చు. దానికోసం విడిగా మరో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, ఇక్కడ కూడా క్లియర్ కదా. మరి ఇప్పుడు RD-93MA ఇంజన్ కోసం పాకిస్తాన్ ఎందుకు అడుగుతున్నది అంటే, ఎందుకంటే వేరే దారి లేదు. మొదట 2003లో JF-17 ఎగిరినప్పుడు అది ప్రోటోటైప్ కాబట్టి పెద్దగా సమస్య రాలేదు. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఆపరేషన్లోకి వచ్చిందో అప్పటి నుంచి రష్యన్ ఇంజన్లు మొరాయించడం మొదలుపెట్టినాయి. కోర్స్ మన దగ్గర ఉన్న MiG-29K అంటే నావీ వేరియంట్ కూడా తరచూ ఇంజన్ లోపాల వల్ల సగానికి పైగా విమానాలు మెయింటెనెన్స్ కోసం హ్యాంగర్స్కే పరిమితమై ఉండేటి. ఇక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG 2016లో పార్లమెంట్కి ఒక నివేదిక ఇచ్చింది.
అందులో ఇండియన్ నేవీకి చెందిన మిగ్ 29K ఫైటర్ జెట్స్లో పదే లోపాలు తలెత్తడంతో 65 ఇంజిన్లలో 40 ఇంజిన్లను సర్వీస్ నుంచి తొలగించాల్సి వచ్చిందని పేర్కొనింది. ఇక రష్యా నుంచి స్పేర్ పార్ట్స్ సరఫరాలో విపరీతమైన జాప్యం జరగడం ఒక కారణమైతే వచ్చిన వాటిల్లో కూడా నాణ్యత సరిగా లేకపోవడంతో మిగ్ 29K ఫైటర్ జెట్స్ యుద్ధ సన్నద్ధత కేవలం 39.39%కే పరిమితం అవుతూ వస్తుందన్నమాట. అయితే ఏ విమాన ఫ్లీట్ అయినా యుద్ధ సన్నద్ధత 60% ఉండాలి. అందుకే మిగ్ విమానాలను కొనడానికి ఆసక్తి చూపటం లేదు మన ఇండియన్ నేవీ. మరి 1996లో ఎప్పుడో రష్యా, చైనా, పాకిస్తాన్ల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి ఎందుకు రద్దు చేస్తున్నట్టు? 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రష్యా మీద ఒత్తిడి తెచ్చి ఇంజన్ల సరఫరా ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదు? 2023లో JF-17 మొదటి ప్రోటోటైప్ ఫైటర్ జెట్ గాల్లోకి ఎగిరినప్పటి నుంచి కూడా ఇంజన్ సమస్యల వల్ల అసలుకే మోసం వస్తోంది. తరచూ JF-17లు కూలిపోవడం జరుగుతుంది, లేదా రన్వే మీదకి వచ్చిన తర్వాత తగినంత థ్రస్ట్ లేక టేక్ ఆఫ్ చేయలేకపోవడం అలాంటివి జరుగుతూ వచ్చినాయి. రష్యన్ RD-93ని వాడడం మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది. కానీ స్పేర్ పార్ట్స్ సప్లై విషయంలో రష్యా వేగంగా స్పందించకపోవడంతో పాకిస్తాన్ చైనా మీద ఒత్తిడి తెచ్చింది. రష్యా ఇంజన్కి ప్రత్యామ్నాయంగా సొంత ఇంజన్ని తయారు చేయాలని. ఇక చైనా చెంగ్డూకి చెందిన ఇంజనీర్ యాంగ్వి JF-17 కోసం WS-13 ఇంజన్ని సిఫార్సు చేశారు. గిజ్హౌ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ కార్పొరేషన్ WS-13 ఇంజన్ని తయారు చేస్తుంది. ప్రస్తుతం JF-17కి రష్యన్ RD-93 ఇంజన్తో పాటు చైనా తయారీ WS-13 ఇంజన్ కూడా వాడుతున్నారన్నమాట. ఇక ఈ F-17 బ్లాక్ 3 కోసం RD-93 WS-13లు సరైన థ్రస్ట్ని ఇవ్వలేకపోతున్నాయి. పైగా బ్లాక్ 3 కోసం చైనా శక్తివంతమైన రాడార్ని తయారు చేసింది. కానీ ఇంజన్ పవర్ సరిపోకపోవడంతో RD-93MA మోడల్ ఇంజన్ని ప్రయత్నించడం అది సరిగ్గా సరిపోవడంతో దాన్ని పాకిస్తాన్లో అసెంబుల్ చేయడం కోసం TOT ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఒప్పందం కోసం రష్యాని అడిగింది. కానీ రష్యా కేవలం ఇంజన్లను అమ్మడానికి మాత్రమే ఒప్పుకుంది, ఇంకా ఒప్పందం చేసుకోలేదు ఆ మేరకు. సో 1996 నుంచి JF-17 రష్యన్ RD-33 ఫ్యామిలీకి చెందిన RD-33, RD-93 వేరియంట్ ఇంజన్లను వాడుతూ వస్తున్నది. ఇప్పుడు RD-93MA ఇంజన్ను కొనడానికి ప్రయత్నిస్తున్నది అనమాట. అయితే రష్యా నేరుగా పాకిస్తాన్తో అందుకు ఒప్పందం చేసుకోలేదు. చైనాకు చెందిన చెంగ్డూతో ఒప్పందం చేసుకుని నేరుగా చైనాకే ఎగుమతి చేస్తున్నది. RD-93MA ఇంజన్ కూడా చెంగ్డూతోనే ఒప్పందం చేసుకుంది. అది కూడా కేవలం ఇంజన్ల సరఫరా కోసమే. మరి రష్యా చైనాకి RD-93MA ఇంజన్లను అమ్మవద్దని మనం ఎట్లా డిమాండ్ చేయగలం? ప్రస్తుత పరిస్థితుల్లో చైనా మాత్రమే రష్యాకు సహాయం చేయగలదు. మరి దీని మీద డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే రష్యా RD-93MA ఇంజన్లని పాకిస్తాన్కి అమ్మితే అది భారతదేశానికే లాభం అవుతుంది కానీ ఎలాంటి నష్టం ఉండదు అని. ఎందుకంటే 2024 ఏప్రిల్లో రష్యా RD-33 ఇంజన్ తాలూకు టెక్నాలజీని భారత్కి ఇచ్చేసింది. ఒరిస్సాలోని కోరాపూడ్లో ఉన్న HAL, మన HAL ఉంది కదా, Su-30 MKIకి వాడే సాటర్న్ AL-31 MiG-29Kకి వాడే RD-33 ఇంజన్లని తయారు చేస్తున్నారు. అంతకుముందు ఇక్కడ అసెంబ్లింగ్ మాత్రమే జరిగేది, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో మన దేశంలోనే తయారవుతున్నాయి అవి. ఇప్పుడు JF-17కి RD-93MA ఇంజన్ వాడితే దాని బలాలు బలహీనతలు మనకు తెలుసు కాబట్టి మనకే లాభం. ఎక్స్పర్ట్స్ చెప్తున్నది అదే, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నమాట ఇది. అస్త్రా BVR MK1, అస్త్రా మార్క్ 2 బ్యాండ్ విజువల్స్ రేంజ్ మిసైల్స్ ఇవన్నీ కూడా IIR సీకర్తో పనిచేస్తాయి. అస్త్రా BVR IIR సీకర్ శత్రు దేశపు ఫైటర్ జెట్ ఇంజన్ నుంచి వెలువడే హీట్ సిగ్నేచర్ని టార్గెట్ చేస్తూ వెళ్ళి ఢీకొంటది. RD-33 హీట్ సిగ్నేచర్ మనకు తెలుసు కాబట్టి అస్త్రా BVR MK1, MK2లు చాలా తేలిగ్గా JF-93MA ఇంజన్ నుంచి బయటికి వచ్చే హీట్ సిగ్నేచర్ని చాలా తేలిగ్గా గుర్తించి కూల్చేస్తాయి. ఇక RD-93MA ఇంజన్లో FADEC ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్ ఉంటుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్లో కూలిపోయింది, గుర్తుంది కదా, మొన్ననే కదా. అందులో కూడా ఫడేక్ టెక్నాలజీ ఉంది కాబట్టి దానివల్లే ఆ విమానం కూలిపోయింది. ఇక RD-33, RD-93 ఇంజన్ల జీవితకాలం 4000 ఫ్లయింగ్ అవర్స్ అయితే RD-93MA ఇంజిన్ 2200 ఫ్లయింగ్ అవర్స్ మాత్రమే దాని జీవితకాలం. అంటే ప్రతి 2200 గంటల ఫ్లయింగ్ అవర్స్ తర్వాత ఇంజన్ని దించేసి ఫుల్ ఓవర్ హాలింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ RD-93 ఇంజన్ల ఓవర్ హాలింగ్ కోసం చైనాకు పంపిస్తున్నది.
భవిష్యత్తులో అవే ఇంజన్లు ఒడిశాలోని కోరాపుట్ హాల్కి రావాల్సి ఉంటుంది, హెచ్ఏఎల్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే చైనా JF-17లని వాడదు. RD-93 ఇంజన్ల ఓవర్ హాలింగ్ కోసం ప్రత్యేకంగా ఒక ఫెసిలిటీని నడుపుతున్నది. రష్యా తానమ్మిన RD-33 ఫ్యామిలీ ఇంజన్ల సర్వీసింగ్ ఓవర్ హాలింగ్ కోసం భారత్లోనే చేయించుకోమని సలహా ఇస్తుంది. అప్పుడు RD-33 ఫ్యామిలీ ఇంజన్లు వాడుతున్న అన్ని దేశాలు కూడా భారత్కు రావాల్సిందే. అంటే పాకిస్తాన్ కూడా రావాల్సి ఉంటుంది. అంటే రాజకీయం చేయొచ్చు కానీ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా చేయకూడదు. వచ్చే డిసెంబర్ 5న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. S-14 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి కీలక ఒప్పందం జరగనుంది. పుతిన్ నుంచి ఇప్పటికే 2 ప్రతిపాదనలు మోదీ పరిశీలనలో ఉన్నాయి. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ TOT ద్వారా పూర్తిగా భారత్లోనే తయారు చేయడానికి ఒప్పందం చేసుకోవాలి అని. ఇంకోటి Su-17 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని గనక భారత్ కొంటే వాటికి సంబంధించిన TOT 80% కూడా భారత్కి ఇచ్చి భారత్లోనే తయారు చేసి బయట దేశాలకు అమ్మాలని. ఈ 2 ప్రతిపాదనలు గనక కార్యరూపం దాలిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది భారత్కి. అట్లా మోదీ వైపు నుంచి ఈ 2 ప్రతిపాదనలు ఉన్నాయన్నమాట. అంటే మరో 2 S-400 రెజిమెంట్లు కొనడానికి మొదటి ప్రతిపాదన అయితే 2 రెజిమెంట్లు S-500 కొనడానికి రెండో ప్రతిపాదన అనమాట. 2018లో మనం ముందే డబ్బులు ఇచ్చిన 5 రెజిమెంట్ల S-400లలో 3 రెజిమెంట్స్ మాత్రమే ఇవ్వగలిగింది రష్యా మనకు. ఇంకా 2 రెజిమెంట్స్ రావాల్సి ఉంది. పరిస్థితి అసలు విషయం ఇట్లా ఉంటే, వాస్తవం మీదైతే నిజం ఇట్లా ఉంటే పుతిన్ భారత పర్యటనకి ముందే ఏదో ఒక విధంగా రచ్చ చేయాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ 5న పుతిన్ మోదీల జాయింట్ ప్రెస్ మీట్ కోసం వేచి చూద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.